మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, ఊరించే వంట సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయాం. సో దీనికి ఒక ఫార్మాట్ ఉంది అనిత గారు. ఏం లేదు, మేము ఒక ఇంగ్రీడియంట్ ఇస్తాం మీకు, దాన్ని బేస్ చేసుకుని మీరు వంటలు చేయాలి. అది మీకు సర్ప్రైజ్ అనమాట. సర్ప్రైజ్ కాదు, షాక్ లా ఉంది అన్నట్టు పెట్టారు ఫేస్. సర్ప్రైజ్ కాస్త షాక్ అవ్వకుండా చూసుకోండి. లేదు లేదు లేదు, ఈ రోజు పండగ కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈజీ ఇంగ్రీడియంటే పెట్టాం మేము. ఓకే, నాకు తెలుసు ఎందుకంటే నేను గెస్ట్ చేశాను. ఆ గెస్ట్ కరెక్టో కాదో నాకు తెలియదు, చూద్దాం. బికాజ్ ఐ థాట్ సంథింగ్ రిలేటెడ్ టు ఫెస్టివల్ ఇలా ఏమైనా ఉంటుంది అనుకున్నా. చూద్దాం. నేను చెప్పలే అది. సో మ్యాంగోస్. సో ఈరోజు మ్యాంగోస్ మన ఇంగ్రీడియంట్ అనమాట. మీరు మ్యాంగోతో ఏమన్నా చేయొచ్చు, మీ ఇష్టం. నాకు ఇది బాగా వచ్చు మ్యాంగోతో అని కాన్ఫిడెంట్, నేను టేస్టీగా చేస్తాను అనుకునే రెసిపీ మీరు చేయొచ్చు. చాలా సింపుల్ గా చెప్పిన ముక్కల కోసం ఉప్పు కారం వేసుకుని తినేయచ్చు. అలా కుదరదండి, అలా కూడా అవసరం లేదు. వండాలి, మీరు వండాలి. వండాలా? ఓకే, చేద్దామా? ఏం చేద్దాం? మ్యాంగో రైస్. ఓకే, మ్యాంగో రైస్ రొటీన్ కదా, మరి ఇంకేదన్నా వెరైటీగా చేద్దామా? చాలా చేయొచ్చు, బట్ ప్రస్తుతానికి తొందరగా అయిపోయేది ఒకటి చెప్తాను. రాజు గారు, మ్యాంగో రైస్ లో మనం సీజనల్ గా ఇప్పుడు కార్న్స్ దొరుకుతున్నాయి, స్వీట్ కార్న్. చూసారా, మీరు కూడా అలాగే హెల్తీ సైడ్ ఆలోచించారు. సో కార్న్ డెఫినెట్లీ ఇట్స్ వెరైటీ కదా. అవును, మ్యాంగో రైస్ విత్ కార్న్. అవునా? మ్యాంగో కార్న్ రైస్. మ్యాంగో కార్న్ రైస్. ఓకే, మ్యాంగో కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మ్యాంగో కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, మామిడికాయ తురుము 1/2 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, సో మరి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. అనిత గారు కూడా రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేసేద్దామా? యా, ఫస్ట్ ఆయిల్ వేసుకుని. ఓకే, అనిత గారు మీరు లెఫ్ట్ హ్యాండరా? బా, ఎంత లేట్ గా గమనించాం మనం. నేను గమనించాను ముందే, బట్ కొన్నిసార్లు మనం లెఫ్ట్ తో కూడా వేస్తాం కదా. మళ్ళీ అలాగే వేసేసరికి అడిగా. లెఫ్ట్ హ్యాండర్. సో బాగా లక్కీ అనమాట మీరు. షోకి వచ్చాను కాబట్టి లక్కీ అని అనుకోవాలి. నేను కూడా ఈటీవీ ప్రోగ్రామ్ అభిరుచి లాస్ట్ అదే ఫస్ట్ చేసింది మదర్స్ డే ఎపిసోడ్ చేసాం, మా ఇంట్లో చేసాం. మా మదర్ వంట చేశారు అప్పుడు. ఓకే, సో తర్వాత మళ్ళీ గుర్తుండి గుత్తి వంకాయ కూర, తర్వాత రవ్వ లడ్డు ఏదో చేసినట్టున్నారు. ఓకే, మా అమ్మ మా సీక్రెట్స్ కూడా అన్ని చెప్పేశారు ఆ రోజు. ఆ తర్వాత మళ్ళీ అభిరుచికి ఇది రావడం. ఓకే, కావచ్చు. ఒక్క నిమిషం, కరివేపాకు వేసాక అప్పుడు పట్టుకోండి. ఓకే, మామిడి తురుము. ఇలాంటి రైస్ ఐటెంలో పోపు మెయిన్ మనకి ఇంపార్టెంట్. సో మామిడికాయ కనుక కొంచెం పుల్లగా ఉంది అంటే ఇంకా బాగుంటది కదా రైస్ ఐటమ్. కొంతమందికి జస్ట్ అలా వేగినట్టుగా వేయించేస్తారు, ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. అవునవును. ఇందులో మనం కార్న్ వేసేసి ఓకే ఉడికించేసి బాయిల్డ్ కార్న్ ఇది 2 నిమిషాలు కొంచెం ఆ రెండు కూడా కాస్త వేగిపోతే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. సో మరి అనిత గారు ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి అప్కమింగ్? మూవీస్ జరుగుతున్నాయి. కృష్ణ గారి కమింగ్ బ్యాక్ మూవీలో ఆయన మ్యాన్ కాల్ రోల్ అవుట్ చేస్తున్నాను, శ్రీ. ఓకే, అలాగే హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా డెబ్యూ అవుతున్న మూవీ నిర్మలా కాన్వెంట్. అందులో రోషన్ కి మదర్ రోల్ చేశాను. నాకు ఉయ్యాల జంపాల తర్వాత నాకు తెలిసి అంత మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ నిర్మలా కాన్వెంట్. ఓకే, ప్రస్తుతానికి నాని సినిమా ఒకటి షూటింగ్ కి రెడీగా ఉంది. ఎనీ టైం షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఫస్ట్ నుంచే కొంచెం లేజీ పర్సన్. అంటే టీవీలో చాలా ఎక్కువ హెక్టిక్ వర్క్ అయిపోయాక వెనక్కి వచ్చినాక కొంచెం ఈజీగా ఆరాంగా సినిమాలు చేసుకుని మా అబ్బాయితో ఎక్కువ నేను రైస్ వేసేస్తున్నాను. యాక్చువల్లీ ప్రీ కుక్డ్ రైస్ ఇది. ఓకే, సో మా అబ్బాయితో కాస్త స్కూల్కి వెళ్ళి వచ్చినాక వాటితో టైం ఎక్కువ స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం నెమ్మదిగా వర్క్ చేస్తున్నాను, ఎక్కువ హడావిడిగా లేకుండా. ఇలాగ అప్పుడప్పుడు మీ షోస్కి వచ్చి వంట కూడా చేస్తుంటే బాగుంటుంది కదా.
పండగ స్పెషల్ కదా ఇవాళ ఉగాది. అవును, ఇవాళ ఇంట్లో వండుకోకుండా వచ్చి మీకోసం వండుతున్నాను. నిజంగా వి ఫీల్ హ్యాపీ. అందుకే కదా రాగానే మీకు ఫ్లవర్స్ ఇచ్చి అంత ప్రేమగా వెల్కమ్ చెప్పాం. వెరీ స్వీట్ ఆఫ్ యూ. సో ఇందులో కొంచెం సాల్ట్, మనకి రైస్ కి కలుపుకోవచ్చు కాబట్టి నేనైతే రైస్ లో కొంచెం సాల్ట్ వేసి వండేస్తాను ఇలా రైస్ ఐటమ్ చేసినప్పుడు. సో తర్వాత తగ్గిన కొంచెం మెయింటైన్ అవుతుంది. ఓకే, సర్వ్ చేసేద్దామా? వేడివేడిగా పొగలు వస్తుంటే నాకు తెలుసు అందరికి ఇక్కడ ఆకలిస్తుంది ఉంటుంది. పండగ రోజు, అది పండగ రోజు చక్కగా భోజనం టైం అయిపోయింది కాబట్టి లోపల నుంచి బెల్స్. కాస్త కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేస్తే రెడీ. అదనమాట విషయం. యాజ్ సింపుల్ యాజ్ దట్. వెరీ నైస్, సో సింపుల్ అండ్ వెరీ టేస్టీ, డెలిషియస్ అండ్ ఆల్సో హెల్తీ. చూసారు కార్న్, యా వెరీ నైస్. వేడివేడిగా మ్యాంగో కార్న్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మ్యాంగో కార్న్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ తురుము, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్ అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో కార్న్ రైస్ రెడీ. ఓకే, సో మరి వేడివేడిగా రైస్ రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చూసేద్దామా? ఈసారి మీరు తినండి. మీరే తప్పదా? పుల్లగా బాగుంది. పుల్లగా ఉంది. నేను యాక్చువల్లీ అసలు పులుపు తినలేను, బట్ ఇది చాలా బికాస్ ఆఫ్ కార్న్ అది బ్యాలెన్స్ క్రంచీగా ఉంది. చాలా టేస్టీగా ఉంది అనిత గారు, సూపర్. థ్యాంక్ యూ. బట్ నెక్స్ట్ ఇప్పుడు రాజు గారు వంట చేస్తారు. ఆ వంట కన్నా ముందు ఒక చిట్కా చూసేద్దాం. శిరోజాలు ఒత్తుగా పెరగాలి అంటే ఈ చిట్కా పాటించండి. క్యాబేజీ ఆకుల రసాన్ని తీసి ఆ రసాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి 1 గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు వంటలు, పిండి వంటలు చూసిన చింత చిగురు పప్పులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఉగాది అంటేనే మనకు షడ్రుచులు, రుచి చూపించే ఉగాది పచ్చడితో మనం స్టార్ట్ చేస్తాం డే అన్నమాట. ఇప్పుడు ఆ షడ్రుచుల సిగ్నిఫికెన్స్, తర్వాత మన టేస్ట్ బడ్స్లో ఉన్న 4 రకాల రుచులు, ఇవన్నీ కలగలిపితే అర్థం ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటేనే మనకు చాలా మంచిది. సీజనల్ ఫుడ్ తీసుకోవాలని కూడా మనకు ఇది సిగ్నిఫై చేస్తుందన్నమాట. సో చింత చిగురు అనేది మనకు ఎప్పుడు వస్తుందండి? చాలా చాలా స్పెసిఫిక్గా, పర్టికులర్గా మనకి ఈ సీజన్లోనే అవైలబుల్ ఉంటుంది. సో అలాంటి చింత చిగురుతో మనము పప్పు, అండ్ ఆ పప్పు అరగడానికి ఇంగువ, ఇంతకన్నా సైంటిఫిక్గా, ఇంతకన్నా బ్యూటిఫుల్గా ఏ రకమైన రెసిపీ కూడా మనం క్రియేట్ చేయలేం. ఆకుకూరలు అంటే తోటకూర, లేకపోతే మెంతకూర, పాలకూర లాంటివే కాకుండా చింత చిగురు కూడా మనకు ఆకుకూరే. అందులో కూడా మనకు ఇవే రకమైన పోషక విలువలు ఉంటాయి. ఐరన్ అని, ఫోలిక్ యాసిడ్ అని, కాల్షియం అని. సో తప్పకుండా మనం నోట్ చేసుకొని ట్రై చేయాలి. అలాగే సమ్మర్ స్పెషల్లో మనము ఈ పండగ పూట సజ్జ బూరెలు చూసాం. స్వీట్ అనేది మన ఆహారంలో ఒక భాగంగా అయితే లేదు. ఖచ్చితంగా పండగ పూటలప్పుడే విశేషమైన రోజుల్లో చేసుకునేవాళ్ళు. సో అలాంటప్పుడు చేసుకుంటే ప్రాబ్లం అసలు ఎక్కడుందండి? అస్సలు లేదు. హాయిగా, తృప్తిగా కూడా మనం ఆ పూట తీసుకోవచ్చు. అది కూడా మీరు వాళ్ళు చేసుకున్న స్వీట్ ఒకసారి చూడండి. సజ్జ బూరెలు, సజ్జ పిండి, బెల్లము, ఇలాయచీ అండ్ ఓకే డీప్ ఫ్రై చేస్తున్నాం. అయినప్పటికీ కూడా సజ్జ పిండిలో ఉన్నంత పోషక విలువలు ఇంకా దేంట్లో కూడా ఉండవండి. సో పండగ పూట స్వీట్ చేసుకోవచ్చు, పండగ పూటే చేసుకోవాలి. చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి స్వీట్ చేసుకొని తీసుకోవాలి. చాలా బాగుందండి సజ్జ బూర. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో మళ్ళీ మీరు మామిడికాయతో చక్కటి 2 రెసిపీస్ చూశారు. మ్యాంగో కార్న్ రైస్, మామిడి దప్పలం. మ్యాంగో కార్న్ రైస్లో మనకు మ్యాంగో, కార్న్, రైస్ అండ్ ఇంగువ. అరుగుదల బాగుండాలి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకూడదు. మీకు ఒక స్టాటిస్టిక్స్ చెప్తానండి. మనకు షుగర్, ఇంతమందికి షుగర్ ఉంది, భారతదేశంలో షుగర్ ఎక్కువ, బీపీ ఎక్కువ అని చెప్తూ ఉంటాం కదా.
90% భారతదేశపు జనాలకి మరొక సమస్య కూడా ఉంటుంది. అదేంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసార్డర్స్. చిన్నపాటి అరుగుదల ప్రాబ్లం దగ్గర నుంచి అల్సర్స్ వరకు, స్మాల్ ఇంటెస్టైన్లో ప్రాబ్లం వరకు ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మనం తినే ఆహారమే, మన జీవనశైలి విధానమే దాన్ని నిర్ణయిస్తుందన్నమాట, చక్కగా ఎలా పనిచేస్తుంది మన డైజెస్టివ్ సిస్టమ్ అని. సో ఇంగువ మన డయట్లో ఒక భాగంగా మనం కనుక క్రియేట్ చేసుకుంటే 100% మన సిస్టమ్ చక్కగా పనిచేస్తుంది. తర్వాత మామిడి దప్పలం, మామిడికాయ, తర్వాత బెల్లము, కొద్దిగా గుమ్మడికాయ, ధనియాల పొడి, ఇంగువ. ఇది కూడా చాలా బాగుందండి. ఇది డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఈ మామిడి దప్పలం అని కూడా. మామిడి దప్పలంలోని పోషక విలువలు చెప్పాలంటే బెల్లం తక్కువగానే ఉంది కాబట్టి మనకు క్యాలరీ వాల్యూ కూడా పెద్దగా ఏమీ ఉండదు, లిమిటెడ్గానే ఉంటుంది అని చెప్పాలి. సో చాలా సింపుల్గా లో క్యాలరీగా మరో ఐటమ్ అనమాట. సో ఇవాళ మీరు చూసిన వంటకాలన్నీ కూడా ఖచ్చితంగా మీరు నోట్ చేసుకొని ట్రై చేయండి.